అందరూ చక్కగా కళ్ళు మూసి నిటారు కూర్చోండి. పరంపిత పరమాత్మ పరమేశ్వరుని నామము ఓం. అకారము, ఉకారము, మకారము కలిసినటువంటిదే ఓం నామము. ఓం అనే పదంలో ఆ, ఊ, మా అనే 3 అక్షరముల చేత ఓం అనే పదం తయారైంది. అటువంటి ఆ, ఊ, మా సృష్టి, స్థితి, లయము మూడింటిని తెలియజేసేదే ఓంకారం. భగవంతుడు సృష్టి చేస్తాడు, స్థితి దాన్ని పోషిస్తాడు, ప్రళయం దాన్ని ప్రళయం చేస్తాడు. అది భగవంతుడు ఒక్కడే, ఎవరి సహాయం లేకుండా పరమాత్మ ఈ 3 క్రియలను చేస్తూ ఉంటాడు. ఆ మూడింటిని తెలిపేదే ఓంకారము. అంత రహస్యముంది ఓంకారంలో. సృష్టి రహస్యము, సృష్టి యొక్క పోషణ ఎలా జరుగుతుంది? సృష్టి చూడండి, మనము ఆహార పదార్థాలు వర్షాలు పడలేదనుకో, ఆహార పదార్థాలు రావు. మనం జీవించలేం. మన మనుగడ ఉండదు, ప్రాణి మనుగడ. భగవంతుడు దయామయుడు కాబట్టి కేవలం సృష్టించడమే కాకుండా సర్వ ప్రాణులకు పోషణ అనేది పరమాత్మ ఇస్తున్నాడనమాట. పోషిస్తున్నాడు. పోషిస్తున్నాడు గాబట్టే భగవంతుడు పతి, తండ్రి, రాజు. కాబట్టి ప్రతి ఒక్కరికి గూడా భగవంతుని గురించిన జ్ఞానం లేకపోతే, ఆ మనిషి మహాఘోరమైన పాపాలు చేస్తాడు. లోకంలో భగవంతుని గురించిన జ్ఞానం లేకనే ఈ పాప కార్యములన్నీ జరిగేదల్లా అవే. పాప కార్యములకు మూలమేమిటంటే దేవుని జ్ఞానం లేదు. కానీ దేవుని పేరు మీద భక్తి అయితే చేస్తున్నారు. కానీ సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన అందరూ ఘోరమైన పాపాలు చేస్తున్నారు. మనం ఈరోజు గొప్ప గొప్ప దేశాలు, అమెరికా ఇట్లాంటి దేశాలని చెప్పుకుంటున్నాం పేరుకే గాని, అక్కడ జరిగినటువంటి నేరాలు, ఘోరాలు ఎక్కడ ఉండవు. ఇప్పుడు కొద్ది కొద్దిగా మేల్కొన్నారు. దాళ్ళని తట్టుకోలేక కొన్ని చట్టాలు భయంకరమైన కఠినమైన చట్టాలు తెచ్చుకున్నారు. ఏది ఆ నేరాలు తట్టుకోలేక వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు దేవుని జ్ఞానం లేదు. 1953లో ఈ యొక్క నేరాలకు సంబంధించినటువంటి సంస్థ ఒకటి రిలీజ్ చేసింది. అక్కడ జరిగే నేరాలు ఎన్ని అని రిలీజ్ చేస్తే 90 లక్షల నేరాలు కేవలం 6 నెలల్లో జరిగాయంట చూడండి. 6 నెలల్లో 90 లక్షల నేరాలు జరిగాయి అక్కడ. అందులో అది లెక్కాచారం వేశారన్నమాట. లెక్కాచారం చేస్తే ప్రతి 30 నిమిషములకు ఒక హత్య. ప్రతి 30 నిమిషాలకు ఒక మానభంగం, ఒక దొంగతనం. ఇట్లా లెక్కతనం వేస్తే అన్ని నేరాలు 6 నెలల్లో. ఇవన్నీ ఎందుకు జరిగాయి? కేవలము దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం వల్లనే. కాబట్టి ఇక్కడ మీరు వచ్చినటువంటి యోగాభ్యాసకులందరూ గూడా పరమాత్మ యందు సంపూర్ణమైనటువంటి ఆస్తికత ఉండాలి. అంటే దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాలి. అది ఎలా విశ్వసించాలంటే, పరంపిత పరమాత్మ సర్వద్రష్ట. సర్వ ప్రాణులు చేసేటటువంటి మంచి, చెడు అన్ని పనులను దేవుడు చూస్తున్నాడు. చూసి ఊరికే ఉండలేదు. దాని ఫలితములు ఇస్తున్నాడు అనే జ్ఞానం మీరు ఎల్లప్పుడూ మీకు గుర్తులో ఉండాలి. ఎవరికి గుర్తు ఉంటుందో ఆ వ్యక్తి పాపం చేయడు. ఎందుకు? భయపడతాడు. చెడ్డ పని చేస్తే దేవుడు చూస్తున్నాడు కదా! ఖచ్చితంగా శిక్ష వేస్తాడండి.
అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతో మంది దుఃఖం అనుభవిస్తున్నారు, రోదన ఉంది. ఎంతో మంది అవయవాలు లేక ఎన్నో అగసాట్లు పడుతున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు ఆ దుఃఖం అనుభవిస్తున్నారు? ఎవరు అనుభవింపజేస్తున్నారు బలవంతంగా వారి చేత? రోగాల రూపంలో భగవంతుడే చేసినటువంటి పాపములకు ఆ విధంగా దుఃఖమును అనుభవింపజేస్తాడు పరమాత్మ. ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో అతను ఎప్పుడు కూడా పాపం అనేది చేయడు. కాబట్టి ప్రతి మానవునికి కూడా ఈ ఆస్తిక్యం అంటే ఇలా ఉండాలి. ఊరికే గుడ్డిగా పోయి నమ్మి బయటికి వచ్చినాంచి మళ్ళీ ఘోరాలు నేరాలు చేయడం కాదు. ఏమో అందరికి అర్థమవుతుందా? ఆస్తికత అనేది పరమాత్మ సర్వము చూస్తున్నాడు అనేది మీరు హృదయంలో చాలా ఎట్లుండాలంటే బలంగా పాతుకుపోవాలండి. ఈ భావన ఎలా ఉండాలంటే బలంగా పైన పైన కాదు, లోపలికి పాతుకొని ఉండాలి. రే పరమాత్మ సర్వద్రష్ట. నేను చేసే మొత్తం ఆయనకు తెలుసు. ఎందుకు? సర్వవ్యాపకుడు కాబట్టి. అలా ఎవరైతే తెలుసుకోలేరో వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఎందుకు? అసలు వాడికి మంచిలే, చెడులే ఏమి లేంగ. అసలు సమాజం నాశనం అయిపోతుంది. భ్రష్టు పడిపోతుంది. ఎక్కడా శాంతి ఉండదు. అంత అశాంతి ఉంటుంది. మనం నిన్ననే సోషల్ మీడియాలో మీరందరూ చూశారు. ఒక 66 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు ఒక చిన్న స్కూల్ పాపను బయటికి ఎక్కడో తోటల్లో తీసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడడానికి చేస్ ప్రయత్నం చేస్తే ఒక ఆ తోట యజమాని దాన్నంతా వీడియో తీసి వాడిని పోలీసులు పట్టించాడు. ఎందుకు జరిగింది ఇది? కేవలము దేవుని జ్ఞానం లేదు వాడికి. దేవుని జ్ఞానం గిన అతనికి గిన ఉండింటే వాడు ఆ పని చేయడు. రేయ్ చూడు ఏమయ్యాడు? ఒక్క రోజులో తర్వాత మళ్ళా మరుసటి రోజే వాడిని కోర్టుకి తీసుకుపోతుంటే వాడు ఏదో పాస్‌కొస్తుందని చెప్పి దిగి అక్కడ ఆ చెరువులో దుంకి చనిపోయాడు. ఏమయ్యా? జీవితం నాశనం అయిపోయింది. నమస్తే సార్. నమస్తే మా అందరికి. దేవుని యొక్క జ్ఞానం అనేది ఉన్నప్పుడు ఇటువంటి ఘోరాలు, నేరాలు చెయ్యరు మనుషులు. భయపడతారు పరమాత్మునికి. పరమాత్మ చండశాసనుడు. అతి భయంకరుడు అండి. ఎక్కడ ఎవడు తప్పు చేస్తాడో వాని యందు ఏమి కృప ఉండదు, దయ ఉండదు, జాలి ఉండదు దేవునికి. మనకన్నా జాలి ఉంటుంది. మనకన్నా జాలి ఉంటుంది. రే ఏమోలేరా పాపం అంత అని. కానీ దేవుడు అట్లా జాలి చూపడు తప్పు చేసిన వాని యందు. ఎందుకంటే జాలిగిన చూపిస్తే దేవుడు దేవుడు కాదు. మనుషులన్నా ఎవరైనా తప్పులు చేస్తే ఒక 4 ఏళ్ళు కొడుతుంటే సర్లే రబ్బంగా ఏదోలే మళ్ళాసారి చేయలే అని అంటాం. కానీ దేవుడు అట్లా కాదు. గుర్తుపెట్టుకోండి, చండ శాసనుడు దేవుడు, నిరంకుశుడు. ఏ మాత్రం కూడా జాలి దయ ఉండదు. వాడి ఆ జీవుని ఎంత తప్పు చేశాడో అంత హింసిస్తాడు. కాబట్టి ఇటువంటి ఘోరాలు, నేరాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆస్తికత్వం అనేది లేకుండా ఉండడం వలన. పరమాత్ముని యందు పూర్తిగా పరమాత్మ సర్వద్రష్ట. సర్వద్రష్టే కాకుండా కర్మ ఫల ప్రదాత. ఈ 2 విషయాలు ఎల్లప్పుడూ గుర్తుండాలి. ప్రపంచంలో ఈ జ్ఞానం లేదు మా. ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అన్నగా నీవు వినాశనం చెందాల్సిందే. ఫైనల్ గా ఈ జ్ఞానం లేకపోతే ఏది? పరమాత్మ సర్వద్రష్ట, కర్మ ఫల ప్రదాత. ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు తగినటువంటి ప్రతిఫలమును ఇచ్చువాడే భగవంతుడు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇదే యోగం అంటే. యోగం అంటే అదే. ఈ 2 విషయాలు నిత్య జీవితంలో అనుక్షణం నీకు ఎరుకలో ఉండాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నా రే దేవుడు సర్వద్రష్ట, కర్మఫల ప్రదాత. ఈ 2 నీ అణువులో జీర్ణం కావాలి నీ బాడీలో మొత్తం.
ఇంకా చాలండి. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే సమస్త శాస్త్రాలన్నీ మీరు అర్థం చేసుకున్నట్టే. వేదమంతా ఇదే చెప్తుంది. దేవుడు కర్మఫల ప్రదాత సర్వద్రష్ట. కాబట్టి ఈ విధంగా ఏ దేశములో, ఏ రాష్ట్రంలో అయితే ప్రజలు భగవంతుని పట్ల ఆస్తికులుగా ఉంటారో అక్కడ శాంతి ఉంటుంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఇంకా మూడో ప్రపంచ యుద్ధం వస్తా ఉంది అని అన్ని చెప్తున్నాయి టీవీ ఛానల్ అన్ని కూడా. ఎందుకు వస్తాయి మూడో ప్రపంచ యుద్ధం అంటే చూడండి, మనిషి జ్ఞాని అయ్యుండి ఒకరినొకడు చంపుకోవడం, కొట్టుకోవడం ఇది అసలు జంతువులు చేయవు. ఒక్కొక్కసారి ఆవులుంటాయి, అన్యోన్యంగా తిరుగుతూ ఉంటాయి. మరి మనిషి ఇన్ని స్కూళ్ళు, ఇన్ని కాలేజీలు, ఇంత శాస్త్రము, ఇంత జ్ఞానము, ఇంత గురువులు ఉండి ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, విరోధించుకోవడం, ఆ యొక్క ఆ గాజా, ఆ పాలస్తీనా సంబంధించి ఆ ఇజ్రాయిల్ ఆ యుద్ధాలు చూస్తే వణుకు పుడుతుంది ప్రజలకు. ధ్వంసం చేసేస్తున్నారు యుద్ధాలలో. అటువంటి ధ్వంసాలు ఎందుకు? అంత అవసరం ఏముంది చెప్పండి? దేవుని జ్ఞానం ఉంటే ఎందుకు చేస్తారు? కాబట్టి అందరిలో ఇప్పుడు మన దేశం కూడా, మనం అందరం కూడా మన దేశం బాగుండాలంటే మనలో ఆస్తికత, ధార్మికత 2 పదాలు నోట్ చేసుకోండి. ఆస్తికత, ధార్మికత. ధార్మికత అంటే దేవుని యందు పూర్ణ విశ్వాసం కలిగి న్యాయపూర్వకంగా, ధర్మపూర్వకంగా జీవించాలి. అది ధార్మికత అంటారు. మనిషి ధార్మికుడు కావాలి. అతను ధర్మబద్ధంగా జీవించాలి. న్యాయపూర్వకంగా వ్యవహారం నడపాలి. అన్యాయపూర్వకంగా నడపకూడదు. అప్పుడు దేశం బాగుంటుంది. ఇప్పుడు ఈ దేశంలో మనము చూస్తున్నాం ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే లంచాలకు, దొంగ వ్యాపారాలు చేయడానికి పూనుకుంటున్నారు. దొంగ వ్యాపారం అంటే చూశారు కదా, ఈ కల్తీ మద్యం అందరూ చూస్తున్నారు. అసలు మద్యపానమే ఉండకూడదు, మళ్ళీ కల్తీ మద్యం ఒకటి. అది ఎవరు? ఎమ్మెల్యేలే. దాంతో ఎంపీల హస్తం, ఎమ్మెల్యేల హస్తం. ప్రజలను కాపాడాల్సినటువంటి ఆ సభాసదులు వాళ్ళే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఇంకా ఏం చెప్పాలండి? కాబట్టి ఇటువంటి అఘాయిత్యాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే జ్ఞానం అనేది లేకపోవడం వల్లనే. ప్రతి ఆఫీసులలో మనం చూస్తున్నాం లంచాలు. లంచం ఎందుకు? వాడికి దేవుని జ్ఞానం లేదు. ఒరేయ్, నేను లంచం తీసుకుంటే దేవుడు నాకు శిక్షిస్తాడు అనేటటువంటిది తెలియదు. అది కామన్ అయిపోయిందండి. ఫ్యాషన్ అయిపోయింది లంచం తీసుకోవడం. అసలు కింద అటెండర్ కానుంచి పైన వరకు అందరికీ లంచం. ఎవరైనా ఇంగా అసలు ఎట్లయిపోయిందంటే, ఇంకా ఎవరొకడు మంచివాడుంటాడు, వాడు తీసుకోడు. వానికి చాలా ఇబ్బందులు. ఇవన్నీ గూడా మీరు ప్రతి క్షణం మీకు అనుభవంలో ఉంటుంది. కాబట్టి మనం ధర్మపూర్వకంగా, న్యాయపూర్వకంగానే సంపాదన చేయాలి. అన్యాయపూర్వకంగా, అధర్మంగా సంపాదించినది అది మనకు ఎప్పుడు శ్రేయస్కరం కాదు. ఎప్పటికీ కాదు. అది ఎంతన్నా రాని. ధర్మపూర్వకంగా వచ్చిందనుకో, నువ్వు హ్యాపీగా నిద్రపోతావు. నీకు రోగాలే ఉండవసలు. రోగములే రావు. మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా మనము చర్చించుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి అందరికి కూడా ఆ యొక్క పరమాత్మ యందు పూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. కలిగి భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థన. కళ్ళు మూసుకొని అందరూ ఓంకారం చెప్పండి. బాగా పైకి గాలి తీసుకోండి. ఓ ఓ
ప్రార్థన మంత్రములు ప్రతిరోజు కూడా మనం యోగం ప్రారంభించేటప్పుడు ఇదే ప్రాసెస్ లోనే ఉండాలి. భగవంతుని ఓంకారం ద్వారా స్మరించి తర్వాత మనం ప్రార్థన చేయాలి. భగవంతుని మనకేం కావాలి? మనం ఏం కోరుకుంటున్నాం? ఈ యోగం ద్వారా మా లక్ష్యం ఏంటి? అది ఆ ప్రార్థనలో భగవంతునికి చెప్పుకుంటాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. మ్యూట్‌లో పెట్టండి అందరూ. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితద్ధురితాని పరాశుభాం యద్భద్రం తన్న ఆశుభా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమా అమృతా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతో అస్మి. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శన్. రెండు చేతులు ఈ విధంగా కళ్ళ మీద ఉంచుకొని కళ్ళు తెరుస్తూ చేతులు చూసి తర్వాత ఈరోజు ఒక్క మీకు మొత్తం బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా కూడా దూరం అయ్యి చేసేటటువంటి ఒక్క ఎక్సర్సైజ్ చేసి తర్వాత షుగర్, బీపీ మొదలైనటువంటి రోగాలను ఎప్పుడు రాకుండా మలబద్ధకం, కపాలభాతి, అనులోమ విలోమ, భస్త్రిక ఈ మూడింటి మీద ప్రధానంగా ఈరోజు ఎక్కువ సమయాన్ని ఈ ప్రాణాయామాలు చేద్దాం. ఫస్ట్ ఒక వ్యాయామం చేద్దాం. అందరూ స్టాండ్ అప్. మనము ప్రతిరోజు చేసేటటువంటి వ్యాయామం ఇది. ప్రతిరోజు కూడా చేయాలి. చేతులు ఇట్లా ముందు కనాలి. అందరూ ఒక 3 మినిట్స్ మీరు కూడా యూట్యూబ్ లో చూసే వాళ్ళందరూ కూడా ఈ వ్యాయామము చేయడం వలన మొత్తము బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా దూరం అవుతుందండి. చేతులు కానాలి. కనపడుతుంది కదా అందరికి? ఏం ఆదిత్య కనిపిస్తుందా? సరే, రెడీ, స్టాప్. బ్రీతింగ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ స్లోగా చేయాలి. వెనక కాళ్ళు బాగా పైకి లేయాలి. స్వీట్.
ఇంకో నిమిషం ఉంది, 2 నిమిషాలు అయింది. స్పీడ్ పెంచండి. స్లో. స్టాప్. బాగా రిలాక్స్ తీసుకోండి. టోటల్ బాడీ అంతా వ్యాయామం జరిగి కొలెస్ట్రాల్ అనేది బాగా దూరం అవుతుంది. శరీరంలో రోగాలకు కారణమైనటువంటిది కొలెస్ట్రాల్. చాలా భయంకరమైనటువంటిది. ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలమ్మా ఎవ్రీ వన్, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. రైట్, కూర్చోండి. ఇప్పుడు మనం ప్రాణాయామాలు 3 ప్రాణాయామాస్ ఈరోజు ఎక్కువ సమయము ప్రాణాయామానికి కేటాయిస్తాం. భస్త్రిక, కపాలభాతి, తర్వాత అనులోమ విలోమ. ఫస్ట్ భస్త్రిక. మా నీళ్ళు తాగకూడదు, మధ్య మధ్యలో మీకు దప్పికైతే నీళ్లు తాగకూడదు మా. భస్త్రిక అందరూ 5 నిమిషాలు. చూడండి అమ్మాయి ఎంత తెలివిగా బ్యాక్గ్రౌండ్ పెట్టిందో చూడు, ఆదిత్య. అది కేరళ ప్రభావం. మన ఆంధ్ర అయితే అట్లనే ఉంటారు, టెక్నాలజీ వాడాలి. రెడీ. మీ బ్యాక్గ్రౌండ్స్ అలా కనిపించుకోకుండా ఇప్పుడు నేను కూడా బ్యాక్గ్రౌండ్ లో చేంజ్ చేశాను చూడండి, అలాంటివి పెట్టుకోవచ్చు ఈ గూగుల్ మీట్ లో. ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకా అందరూ ముందుకు వస్తారు, ఇప్పుడు కాదు. రేపు రేపు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోండి. భస్త్రిక అద్భుత ప్రాణాయామం అండి, అద్భుతం. భస్త్రిక జీవితంలో నీకు ఆస్తమా రాదు, టీబీ జబ్బు రాదు భస్త్రిక చేసేవారికి. టీబీ శివ శివ రెస్పాండ్ గా ఒకసారి. శివ ఎప్పుడైనా అబ్సెంట్ అయినప్పుడు నాకు పర్సనల్ కానీ లేదంటే గ్రూప్ లో కానీ మెసేజ్ చేయి, నేను ఈ రోజు రావట్లేదన్నా అని. సరే, అది నీకు తెలియదు కాబట్టి తెలియజేస్తున్నా. ఎవ్రీ వన్ మా, ఎవరైనా సరే రాలేనప్పుడు సరే ఈ రోజు నేను రావట్లేదు, ఒక చిన్న మెసేజ్ అయిపోయా, ఇంకా నీ గురించి చూసేది ఉండదు. ఓకేనా? ఓకే. ఓకే రైట్. చూడండి ఈ భస్త్రిక చేస్తుండండి, 5 నిమిషాలు చేయాలి, ఎవరు ఊరికే కూర్చోకూడదు. భస్త్రిక.
భస్త్రికా చేసేటప్పుడు మన మనస్సులో ఈ యొక్క భగవంతుణ్ణి మనము కోరుకుంటూ ఉండాలి. దివ్య శక్తిని, పరమాత్మ నుండి మనకు దివ్యమైనటువంటి శక్తులు లభిస్తాయి ప్రాణాయామం చేయడం వలన. మన లోపల ఆ దివ్య శక్తి నిండుగా ఉంటున్నది. మేము ప్రాణాయామంతో దాన్ని నింపుకుంటున్నాం. అలాగే పవిత్రత, శాంతి, ఆనందం ఇవన్నీ నాకు లభిస్తున్నాయి ప్రాణాయామం ద్వారా అని మనసులో ఒక శివ సంకల్పం అంటారు దీన్ని. ఆ సంకల్పపూర్వకంగా చేయాలి. మనస్సులో ఆనందము, శాంతి, పవిత్రత, అలాగే దివ్యమైనటువంటి శక్తి ఇవన్నీ కూడా నాలో ఈ ప్రాణాయామం ద్వారా నేను నింపుకుంటున్నాను అని ఒక శివ సంకల్ప పూర్వకంగా ప్రాణాయామం చేయాలి. ఎందుకంటే భావం ఏదైతే ఉంటుందో అదే మనకు లభిస్తుంది. మన మనసులో మీరు ఇక్కడ క్రియ చేస్తుంటారు ప్రాణాయామం, మనసు ఎక్కడికో పోయింది అనుకోండి, ఏదో వ్యాపారమో, ఏదో ఆఫీస్కో, ఎక్కడో స్కూల్కో, ఎక్కడికో పోతే అప్పుడు నీకు ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి భావము ఏదైతే ఉంటుందో అప్పుడు అటువంటి ఫలితాన్ని నువ్వు పొందుతావు. భావానికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అందుకే మనసులో ఎప్పుడు పవిత్రత ఉండాలి, శాంతి ఉండాలి, ఆనందం. చేయండి. ఊరు కూర్చున్నారు, ఊరు కూర్చోవద్దు. మీరు ఊరికే కూర్చొని కాదు వచ్చింది భూమి మీదకి. మీరు చాలా చాలా గొప్ప కార్యాలు చేయాలి, సాధించాలి, దండిగా ఉంది. చేస్తూ ఉండండి. ఈ భస్త్రిక చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు లాభాలు చెప్తూ ఉంటాను. భస్త్రిక వల్ల అందరూ ఈ లాభాలను బాగా గుర్తుపెట్టుకొని అభ్యాసం చేస్తూ ఉండాలి. జలుబు చేస్తూ ఉండండి. భస్త్రిక చేస్తూ ఉండాలి. ఎవరు కూడా ఆపకూడదు. నాన్ స్టాప్. బాగా నిదానంగా పైకి తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. చెమటలు పడతాయి చూడండి, స్వెటింగ్ వస్తుంది అప్పుడే. మొత్తం చెమటతో నానిపోవాల అందరూ ప్రాణాయామం చేసి కూడా. జలుబు, తర్వాత అలర్జీ, శ్వాస రోగాలు, శ్వాసకాస, పురాతనమైన పరిశం, కొందరికి పరిశం పడితే పోదు, నెల రోజులు ఉంటుంది. అటువంటిది కూడా చేస్తూ ఉండండి. ఎవరు ఆపకూడదు. నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా నాన్ స్టాప్ చేయాలి. శివ, సైనస్, మున్నగు సమస్త కఫ రోగాలను దూరం చేస్తుంది. కఫానికి సంబంధించిన రోగాలని పోగొడుతుంది భస్త్రిక. అలాగే మన ఊపిరితిత్తులు లోపల ఉన్నటువంటి పుప్పుసములు శక్తివంతమవుతాయి. హృదయమునకు మరియు మస్తిష్కములకు కూడా శుద్ధమైనటువంటి ప్రాణవాయువు లభించుట వల్ల ఆరోగ్యవంతములైతాయి. హృదయము, మస్తిష్కము మనం పీల్చేటటువంటి ఈ వాయువు బాగా లోపల దండిగా పీల్చడం వల్ల, ఈ శుద్ధమైన వాయువు పీల్చడం వల్ల అవి రెండు ఆరోగ్యవంతం అవుతాయి. బ్రెయిన్ ట్యూమర్స్ రావు. బ్రెయిన్ ట్యూమర్స్ ఈ మధ్య ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చి ఎక్కువ మంది చచ్చిపోతున్నారమ్మా.
బాగుంటారు, బ్రెయిన్ కు రక్త ప్రసరణ జరగదు, డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ బయటికి రారు, అట్నుంచి అట్నే వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, స్టాప్. ఈ విధంగా ఈ భస్త్రిక వల్ల త్రిదోషములు సమముగా ఉండును. త్రిదోషములు వాత పిత్త కఫ 3 సమమైతాయి భస్త్రిక చేయడం వల్ల. ఏది పెరగదు, తగ్గదు. అలాగే రక్తము పరిశుద్ధమగును. శరీర సంబంధ విపత్తులు, విజాతీయ పదార్థములు ఇవి బహిష్కరణ జరుగును. అంటే శరీరంలో ఏవైనా ఈ టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలు ఏవైనా ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి ఇలా ప్రాణాయామము చేయడం వలన, భస్త్రిక వల్ల. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈ లాభాలన్నీ మర్చిపోవద్దు. ప్రాణము మరియు మనస్సు స్థిరముగా ఉండును. భస్త్రిక చేయడం వలన మన ప్రాణం అలాగే మనస్సు స్థిరంగా ఉంటాయి, చంచలం ఉండదు. అలాగే ప్రాణముల ఉన్నతి, కుండలిని జాగరణలో సహాయకములగును. భస్త్రిక చేసేటటువంటి వారికి కుండలిని జాగరణలో ఇది సహాయపడుతుంది. అంటే మనలో ఇందాక చెప్పాను కదా దివ్యశక్తి అని, దాన్ని కుండలిని జాగరణ అంటారు. ఆ కుండలిని జాగరణ జరిగినటువంటి మహనీయులే స్వామి వివేకానంద, రమణ మహర్షి, మహర్షి దయానంద సరస్వతి, ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులు అన్నమాట. హనుమంతుడు, ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు కుండలిని జాగరణ అంటే తనలో ఉన్నటువంటి దివ్య శక్తులను జాగృతం చేసుకుంటారు. ఎట్లా? ఇలా ప్రాణాయామం చేయడం ద్వారా. నువ్వు ప్రాణాయామం చేయకపోతే నీలో ఏ దివ్యశక్తి ఉండదు, ఏ కాంతి ఉండదు, నీ మాటకు విలువ ఉండదు, నువ్వు చెప్తే ఎవరు వినరు, నీతో ఎవరు రారు, బలం ఉండదు. ప్రాణం లేకుండా ఉంటే బాడీ ఏమంటారు? అర్జున్ రెడ్డి ఎక్కడో చూస్తున్నావు? ప్రాణం లేకుంటే బాడీని ఏమంటారు? శవం. అర్జున్ రెడ్డి రెస్పాండ్, అర్జున్ రెడ్డి కావాలి. బాబు ఎందుకు రెస్పాండ్ అవుతాడు? నేను ఎవరు అలర్ట్ చేస్తుంటా అప్పుడప్పుడు. సెల్ దగ్గర పెట్టుకోండి. దాన్ని తెలుగులో చెప్పండి. శవం. శవం అంటారు. ప్రాణం ఉంటే శివం. గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉంటే శివం, ప్రాణం లేకుంటే శవం, అంతే తేడా. ఈ ప్రాణం అనేది అంత. కాబట్టి అందరూ ప్రాణాన్ని శక్తివంతం చేయాలి, ప్రాణాన్ని ఉన్నతి పరచాలి. రెడీ? కపాలభాతి. కడుపు రోగాలన్నీ పోతాయి మా కపాలభాతితో. కడుపుకు సంబంధించిన వ్యాధులన్నీ పోతాయి. కడుపును బలంగా లోపలికి కొట్టాలి. ముక్కుతో సేమ్ కొట్టిన వెంటనే ముక్కుతో గాలి వదలాలి. రెండు ఒకటేసారి జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకసారి, ఇది ఒకసారి కాదు. దీనికి మధ్య గ్యాప్ ఉండదు. వదిలినామంటే పొట్ట కొట్టిన లోపలికి తీసుకోవడం సహజంగా జరుగుతుంది. లోపలికి నువ్వు వదలడమే బలపూర్వకంగా వదలాలి. నీ ప్రయత్నం అంతా గాలిని బలపూర్వకంగా బయటికి తీసివేయడం మీద ఉండాలి. తీసుకోవడం అనేది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతుంది, సహజంగా వెళ్ళిపోతుంది. కపాలభాతి ఎంత అద్భుత ప్రాణాయామం అంటే, ప్రాణాయామములలో అన్నిటి లోపలికెల్లా బెస్ట్ ప్రాణాయామ. అంటే మిగతాయి తక్కువని కాదు, ఇది అన్నిటికంటే గొప్పది అనమాట. సర్వ రోగాలు పోతాయి మా కపాలభాతి వల్ల. సర్వ రోగాలు. ఎందుకు సర్వ రోగాలు పోతాయి అంటే కడుపు శుభ్రమైతుంది. ఇది సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచే బాడీకి అన్ని సరఫరా జరిగేది. మీరు అన్నం తింటే అది ఎక్కడ పోతుంది? కడుపులోకి వెళ్తుంది. అక్కడి నుంచి డివైడ్ అవుతుంది బాడీ లోపల అంతటికి డివైడ్ అవుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ తిన్న ఆహారం రసంగా మారుతుంది. రసం, మనం ఘన పదార్థం తీసుకుంటాం, అది రసం అవుతుంది. రసం నుంచి రక్తంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, రక్తం నుంచి
మజ్జ, మజ్జ నుంచి ఎముక, ఎముకల నుంచి అస్థి, అస్థి నుంచి వీర్యం. ఈ విధంగా ప్రాసెస్ అన్నమాట ఇది. అందుకే కడుపులో వేసినటువంటి ఆహారం బాగా జీర్ణమైనప్పుడు ఆ వ్యక్తికి మంచి శక్తులు ఉంటాయి, బాగా బలవంతుడుగా ఉంటాడు, ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఇది జీర్ణం కాలేదనుకో కడుపులో అన్ని అనారోగ్యం సమస్యలు వస్తాయి, రోగాల రోగాలు చుట్టుకుంటాయి. కాబట్టి అందరూ కూడా కపాలభాతి ప్రతిరోజు మీరు యూట్యూబ్లో కూడా చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా 15 నిమిషాలు రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. 5 నుంచి 15 నిమిషాలు, టైం లేదు 5 నిమిషాలన్నా చేయండి, సమయం ఉంది 15 నిమిషాలు చేయండి. కడుపు కదలాలి. అయితే ప్రాణాయామం చేసేటప్పుడు కదలకూడదు, ముఖము తిప్పకూడదు, దిక్కులు చూడకూడదు, కళ్ళు తెరవకూడదు, వెన్నముక నిటారుగా ఉండాలి, మనస్సు పారాడకూడదు బయటికి, నీ శ్వాస వదలడం మీద దృష్టి ఉండాలి. కపాలభాతి చేస్తూ చేస్తూ ఉండండి కంటిన్యూగా. చేసేటప్పుడు మనస్సులో శివ సంకల్పం, ఉత్తమ సంకల్పం మనస్సులో. నేను ఎటులా శ్వాసను బయటికి వదిలివేయుచున్నానో అటులనే నా శరీరమునందలి సకల రోగములను బయటికి వెళ్ళిపోచున్నవి. చూడండి, ఈ సంకల్ప భావన నీ లోపల ఉండాలి. నేను శ్వాస ఎట్లయితే వదులుతున్నానో ఆ విధంగా నాలో ఉన్నటువంటి రోగాలు, సకల రోగాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. భావన ఇది అన్నమాట. దీన్నే శివ సంకల్పం అంటారు. ఆ రోగములన్నీ కూడా నష్టమగుచున్నవి అను విశ్వాసంతో శ్వాసను వదులుచుండాలి. ఇది మనం వదిలేటప్పుడు మన రోగాలన్నీ దూరం అయిపోయినాయి, నష్టమైపోయినాయి. ఇక మానసికంగా కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, అసూయ, రాగ, ద్వేషములు ఇవన్నీ బయటికి వదిలివేయుచున్నాను అని భావన చేయాలి. ఇవన్నీ ఏదైతే శారీరక రోగాలు అట్లే మానసిక రోగాలు, ఇవన్నీ నేను శ్వాస బయటికి వదలడంతోనే వెళ్ళిపోతున్నాయి, ఇంకా లోపల లేవు. లోపల ఒకటే ఉంది, పవిత్రత. లోపలంతా పవిత్రతే. ఎప్పుడు ఈ రాక్షసులు బయటికి పోతాయో అప్పుడు దేవతలు లోపలికి ఎంటర్ అవుతాయి. రాక్షసులు ఉన్నంత కాలం దేవతలు రారు. ఈ రాక్షసులు శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ దూరం చేసుకోవాలి. ఈ ప్రాణాయామం మనం వదులుతూనే పోతున్నాయనే భావన చేయండి. భావన ఇంపార్టెంట్. నాలో లేవు, ఇంకా కొంచెం రోంత కూడా ఉన్నియాకండి. రోంతనే మళ్ళీ అది ఇంత చేస్తుంది, అది చిన్నది కూడా పెద్దది చేస్తుంది. అది రఘునాథ్ రెడ్డి కంటిన్యూ చేస్తుండాలి, ఎక్కడ ఆపకూడదు. కపాలభాతి చేస్తూ చేస్తూ నా ఆలోచనలు పవిత్రమవుతున్నాయి అని భావన చేయండి. ఆలోచనలు పవిత్రం కావాలి. ఆలోచనలు పవిత్రంగా ఉంటే కర్మ పవిత్రంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీ ఆలోచనలలో దోషం ఉందంటే కర్మలలో దోషం ఉంటుంది. నీ కర్మ పవిత్రం కావాలంటే ముందు ఆలోచన పవిత్రం కావాలి. ఎందుకంటే మనసు లోపల వచ్చిన ఆలోచననే కర్మ రూపకంగా బయటికి వస్తుంది. అందుకే లోపల సరి చేయాలి, బయట కాదు. బయట మనం బయట సరి చేస్తున్నాం, బయట కాదు, లోపల సరి చేయాలి. లోపల ఇక్కడ దిమాగ్, బుద్ధిలో సరి చేయాలి. చేయండి మా అందరూ, ప్రజలందరూ కూడా ఈ కపాలభాతి చేసి సర్వ రోగాలను దూరం చేసుకోండి. మానసిక రోగాలు,
శారీరక రోగాలు అన్నిటిని దూరం చేసుకోండి. ఎందుకంటే రోగం ఉందంటే దుఃఖం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది చిన్న రోగమైనా సరే నువ్వు బాధపడాల్సిందే. జలుబైనా సరే చిన్నదే అనుకుంటావు, జలుబు కూడా నిన్ను బాధ పెడుతుంది. కంట్లో చిన్న నలుసు పడితే అసలు మనం కన్ను చూడలేము. చిన్నదే నలుసు, కానీ ఎంత బాధ పెడుతుంది. రోగం కూడా అంతే. అది చిన్న రోగం అని మీరు తేలిగ్గా తీసుకోవద్దు, అది కూడా మిమ్మల్ని బాధ పెడుతుంది. చిన్న రోగం కూడా రావద్దు. ఓకే, స్టాప్. ఈ కపాలభాతి వల్ల లాభాలు, అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ లాభాలు మీరు అందరూ కూడా కొంచెం శ్రద్ధగా అందరూ కూడా రిలాక్సేషన్ లో వినండి. మస్తిష్కము, ముఖమండలంపై ఓజస్సు, తేజస్సు, శుభము మరియు సౌందర్యములు వృద్ధి అగును. కపాలభాతి చేసే వారికి ముఖములో కాంతి ఉంటుంది, శోభ వెలుగుతూ ఉంటుంది, ముఖ వర్చస్సు. ఎవరైనా ముఖములో గ్లో, మనం అందరము రోజు సబ్బు వేసి బాగా మంచి మంచి సబ్బులు, రేట్ ఎక్కువ సబ్బులు కొనుక్కొని ముఖాన్ని బాగా రుద్దుతుంటారు, తెల్లగా మెరసాల, బాగా కాంతిగా ఉండాలని. అది అట్లా చేస్తే అది రొంచేపే, ఒకవేళ ఆ కాంతి ఆ సోపుకి ఏదైనా రొంత ఉంటే అది రొంచేపు మెరుస్తుంది అనుకోండి, పోతుంది. అదే నువ్వు కపాలభాతి బాగా చేయి, రోజంతా నిరంతరం ఉంటుంది, ముఖంలో వర్చస్సు, గ్లో. నువ్వు కడిగినా కడగపోయినా కాంతి వెలుగుతూ ఉంటుంది. కపాలభాతిలో అంత అద్భుతమైనటువంటిది ముఖ వర్చస్సు, ఓజస్సు, ముఖములో శోభ, ప్రసన్నత. ముఖములో ప్రసన్నత వస్తుంది, ప్రసన్నత. ఏమో అర్థమవుతుంది అందరికీ? ఈ కపాలభాతి చేయండి అందరు కూడా, ముఖం వెలుగుతుంది, కాంతి, గ్లో. తర్వాత సమస్త కఫరోగాలు, ఉబ్బసము, శ్వాసకాసము, అలర్జీ, సైనస్ వ్యాధులు దూరమగును. భస్త్రికాలో ఏవైతే దూరమవుతాయో అవే ఇవి ఇక్కడ కూడా దూరమవుతాయి. కపాలభాతిలో కూడా సేమ్ అవన్నీ దూరమవుతాయి. తర్వాత స్థూలకాయం, గుర్తుపెట్టుకోండి. స్థూలకాయం, బాడీ ఓవర్ వెయిట్, తను ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం. ఈ స్థూలకాయము ఈ ఎక్కువైతుంది ఈ మధ్య కాలంలో. చిన్నపిల్లల్లో ఎక్కువ అవుతుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఈ అన్ని ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అన్నమాట, జంక్ ఫుడ్స్ తింటున్నారు. అది తింటే స్థూలకాయం వస్తుంది. జంక్ ఫుడ్స్ వల్ల స్థూలకాయం ఏర్పడుతుంది. తర్వాత మధుమేహం, షుగర్ వ్యాధి ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉంది. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి షుగర్ వ్యాధి ఉంది. చాలా ఇది భయంకరమైన రోగం, ఇది కూడా పోతుంది. తర్వాత గ్యాస్ ట్రబుల్, ఇది అయితే ఈయన అందరికీ ఉందనుకోండి, మొత్తం ఇంకా ముగ్గురు కూడా కాదు, అందరికీ గ్యాస్ ట్రబుల్. యానో ఒక్కరికి ఇద్దరికి ఉండదు, అంతే, అందరికీ ఉంటుంది గ్యాస్ ట్రబుల్, పిల్లల కానుంచి అందరికీ. ఎందుకంటే ఫుడ్ అట్లాంటిది. తర్వాత మలబద్ధకం. మలబద్ధకం అంటే తెలుసు కదా, మోషన్ పోతాడు, 2 గంటలు బయటికి రాడు, లెటిన్ లోనే ఉంటాడు. సెల్లు తీసుకొని పోతాడు, ఫోన్లో సేంగా మాట్లాడుకోవచ్చులే, చూసుకోవచ్చు అని. నేను చూశానండి అటువంటి వాళ్ళు. నువ్వు పోతే గంటలు గంటలు బాత్రూంలోనే, లెటిన్ రాదు, కూర్చుంటాడు అంతే, ఎప్పుడొస్తుందా అని. మలబద్ధకం. తర్వాత ఆమ్ల పిత్తము, అంటే లోపల ఆమ్లం అనేది వేడి ఎక్కువ కావడం. కిడ్నీ మరియు ప్రొస్టేట్ సంబంధ రోగములన్నీ నష్టమగును. కిడ్నీ వ్యాధులు, ప్రొస్టేట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ నష్టమైపోతాయి, దూరం అవుతాయి. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం. తర్వాత అనులోమ విలోమ ఈరోజు నెక్స్ట్ ప్రాణాయామం. అనులోమ విలోమ. ఒక ముక్కు తీసుకోవాలి, ఇంకో ముక్కుతో వదలాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి,
ప్రాణాయామం చేసేటప్పుడు దిక్కులు చూడవద్దు, కదలకూడదు. ఇది ప్రాణాయామమును ఋషులు ఏమన్నారంటే పరమ తపస్సు అన్నారు. అంటే తపస్సులలోకెల్లా గొప్ప తపస్సు ఇది ప్రాణాయామం అనేది. మరి అంత తపస్సు చేసేటప్పుడు నువ్వు కదులుతూ ముఖము కళ్ళు తెరిచి ఇట్లా అట్లా చూస్తూ ఉంటే ఏం రాదు నీకు. నిష్టగా చేయాలి నువ్వు. కదలకుండా అభ్యాసం చేయాలి. దిక్కులే చూడవద్దు. నీ పక్కన పులి నిలవన్నా నువ్వు అసలు చూడవద్దు దాన్ని. నీ పని నువ్వు చేస్తుండాలి. అటువంటి ఏకాగ్రతతో చేయాలి. మనసులో ఓం ఓం అని అనుకుంటూ ఉండండి. తీసుకున్నప్పుడు ఓం అనండి, వదిలేటప్పుడు ఓం అనండి. ఓం ఓంకారమయం కావాలి. జీవితమే ఓంకారమయం కావాలి. నీలో అణువణువు ఓంకారమే జపిస్తూ ఉండాలి. ప్రతిదీ ఓం కం బ్రహ్మ తస్య వాచకః ప్రణవః ఓం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాకరం. ఓం అనేది నాశరహితుడైన పరమాత్ముని యొక్క నామం అది. పరమాత్మకు నాశనం లేదు, ఓంకారానికి నాశనం లేదు. ఓంకారం జపించేవానికి కూడా నాశనం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓంకారం జపించేవాడికి నాశనం ఉండదు. వాడికి ఎప్పుడు అతను వినాశనం పొందడు. ఎప్పుడు ఉన్నతిని సాధిస్తూనే ఉంటాడు ఓంకార జపం చేసేవాడు. మీరు ప్రాణాయామం చేస్తూ ఓంకార జపం చేయండి. రెండు జరుగుతాయి. తీసుకున్నప్పుడు మనసులో ఓం అనుకోండి, వదిలేటప్పుడు ఓం ఓం కం బ్రహ్మ. ఇన్ని రోజులు మనము భగవంతునికి దూరమైనాం, మన తండ్రికి దూరంగా ఉన్నాం. ఇప్పటి నుంచైనా తండ్రికి దగ్గరగా కండి. ఆ తండ్రి దగ్గర ఉన్నంత ఆనందం, హ్యాపీ ఎక్కడ ఉండదు, ఎక్కడ పొందలేరు. తండ్రికి దగ్గర అయినంత ఆనందం ఎక్కడ రాదు. తండ్రి ఒడిలో కూర్చోండి. ఆ పరంపిత పరమాత్మ సమస్త ప్రాణులకు తండ్రి. ఆ పరంపిత పరమాత్మ ఒడిలో కూర్చోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడమే ఆయన ఒడిలో కూర్చోవడం. భగవంతుని ఒడిలో ఉన్నట్టు నువ్వు. భగవంతుని ఒడిలో ఉంటే నీకు ఫుల్ రక్షణ, Z+ కేటగిరీ, అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ. ఒక ప్రధానికి ఇచ్చే సెక్యూరిటీకి కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది నువ్వు పరమాత్మ ఒడిలో కూర్చుంటే. అది భౌతిక సెక్యూరిటీ ప్రధానమంత్రికి ఇచ్చేది, కానీ ఇది పరమాత్మ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ పరమాత్మ రక్షణ ఉంటుంది. చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. మనసులో శివ సంకల్పం అంటే ఓం ఓం అని మనసులో చేస్తూ ఉండండి. ఆ ఓంకారంతో మనం ఓతప్రోతం కావాలి. ఓతప్రోతం అంటే ఆ ఓంకారం నామమైనటువంటి బ్రహ్మతో కలిసిపోవాలి, విడదీయకూడదు. మళ్ళా విడదీయనటువంటి సంబంధమే ఓతప్రోతం అన్నమాట. మనల్ని భగవంతుణ్ణి ఎవరు వేరు చేయలేరు. అత్యద్భుతమైనటువంటి లాభం చెప్తున్నా, చేస్తూ ఉండండి. ఈ ప్రాణాయామం చే 1,72,10,210 నాడులు పరిశుద్ధమగును. చూడండి, ఉపనిషత్తుల్లో ఋషులు చెప్తున్నారు, అనులోమ విలోమ చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మొత్తము నాడీ వ్యవస్థ అంతా పరిశుద్ధమైతుంది. ఆ నాడులు ఎన్ని ఉన్నాయంటే
1,72,10,210 నాడులు. ఈ నాడులను శుభ్రం చేయడం మీ చేత కాదు. ఇంకా శరీరాన్ని నీళ్లు పోసుకుంటే శుభ్రం అవుతుంది. లోపల ఉన్న నాడులను శుద్ధి చేయడం అంటే ఇలా అనులోమ విలోమ చేయాలి. ఈ విధంగా సంపూర్ణ నాడులన్నీ శుద్ధి అవడం వలన శరీరము పూర్తి ఆరోగ్యవంతము, కాంతిమయము, శక్తివంతమగును. ప్రధానమైన లాభం ఇది. అనులోమ విలోమ చేయడం వల్ల పూర్తి ఆరోగ్యాన్ని పొందుతారు. అలా ఎందుకు? నాడీ శుద్ధి జరిగినప్పుడే పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మన శరీరం అంతా కూడా కాంతిగా ఉంటుంది. అలాగే శక్తివంతం అవుతుంది శరీరము. గుర్తుపెట్టుకోండి. ఇక మనసులో నకారాత్మకమైన చింతన, ఇవంతా నకారాత్మకమైన ఆలోచనలన్నీ దూరమయ్యి సకారాత్మకమైన ఆలోచనలు వృద్ధి అవుతాయి అనులోమ విలోమం వలన. నకారాత్మక ఆలోచనలు అంటే నెగటివ్ థాట్స్, సకారాత్మకం అంటే పాజిటివ్ థింకింగ్ అన్నమాట. పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు ఈ ప్రాణాయామం ద్వారా నీకు లభిస్తాయి. అలాగే నీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అనేది పోతుంది. నెగిటివ్ పోతుందండి. నెగిటివ్ దూరం చేసుకోవాలి అందరూ. ప్రతి ఒక్కరిలో నెగిటివ్ ఉంది. ఏదైనా మంచి పని చెప్తే నా చేత కాదంటాడు. అది నకారాత్మక ఆలోచనే. అది నెగిటివ్ ఎప్పుడూ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ దూరం చేయండి. ఓన్లీ పాజిటివ్, సకారాత్మక ఆలోచనలతో నింపుకోండి. మనసంతా సకారాత్మకమైన ఆలోచనలే నిండుకొని ఉండాలి. ఎల్లప్పుడూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓకే, ఎడమ ముక్కు ద్వారా వదిలి స్టాప్ చేయండి. ఈ విధంగా ఈ యొక్క అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కూడా 15 నిమిషాల వరకు అభ్యాసం చేయవచ్చు. ఇంకా మీరు గొప్ప యోగులు కావాలంటే 30 నిమిషాలు చేయాలి రోజు. ప్రతిరోజు 30 మినిట్స్ ఎవరైతే చేస్తాడో అతను 6 నెలల్లో యోగి అవుతాడు. ప్రతిరోజు అరగంట సేపు కపాలభాతి, అరగంట అనులోమ విలోమ, అరగంట. 6 నెలల్లో అతను యోగి లక్షణాలు వస్తాయి. అతనికి సిద్ధులు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా శక్తి ఉంది యోగంలో. ఇక్కడ కూర్చొని నువ్వు నీ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయనే విషయాలు కూడా నువ్వు ఇక్కడి నుండే పొందవచ్చు. యోగంలో అంత శక్తి ఉంది. మన ఋషులు ఆ విధంగా దర్శనం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధనను పెంచండి, సాధనను ఇష్టపడండి. సాధన యందు విసుగు ఉండకూడదు. సాధన యందు ప్రేమ భావం పెరగాలి. ఎప్పుడెప్పుడు వస్తుందా టైము, నేను చేయాలా అని ఒక ఆతురత, యాంగ్జైటీ ఉండాలి. సాధనకు మళ్ళా రేపు ప్రతిరోజు చీకట్లో లేవాలన్నా, ప్రతిరోజు యోగా చేయాలన్నా అది రాకూడదు. నీకు ఎప్పుడు రాకూడదు. టైం దొరికిందా, అది ఎప్పుడు నాకు ధ్యానం చేయడానికి, ఎప్పుడు నాకు ప్రాణాయామం చేయడానికి, ఎప్పుడు నాకు భగవంతుని యొక్క గ్రంథాలు చదవడానికి టైం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాను బాగా ఈగర్లీ. అలా రావాలి సాధకుడు, అలా ఉండాలి. సాధకుడు ఎప్పుడు టైం దొరికితే ఏదైనా విషయ వాసనలలోకి పోదామా,
లేదు భోగవాసనలో ఇరుక్కుందామా అని చూడవద్దు. మీరు భోగాలలో ఇరుక్కుంటే యోగంలో రాలేరు. అవి వదిలిపెడితేనే ఇక్కడికి వస్తారు. అవి వదిలిపెట్టకుండా ఇక్కడ ఉండడం అనేది జరగదు. అవి వదిలిపెట్టని వాళ్ళే ఇక్కడ సరిగా నిలబడలేరు. ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా ఎవరికి భోగ వాసనలు అంటే విషయ వాసనలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఇక్కడ స్టాండర్డ్ గా నిలబడలేరు, ఇక్కడ స్టాండర్డ్ కాలేరు. ఎవరికి విషయ వాసనలు లేకుండా ఉంటాయో వాళ్ళు ఇక్కడ బలం పెరుగుతుంది, వాళ్ళకు ఇక్కడ ముందుకు పోతుంటారు. ఎవరికి విషయ వాసనలు భోగ వాసనలు ఎక్కువ ఉంటాయో, ప్రాపంచిక దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళు దీంట్లో నిలబడలేరు. ఊ అంటే యాబ్సెంట్ పెట్టడాలు, ఊ అంటే సెలవు పెట్టడాలు, సందు చిక్తి ఎప్పుడెప్పుడు పెడదామని చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాపంచికం మీద ఎక్కువ ఉంటుంది, మోహం ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఎవరికి యోగం పట్ల అది లేకుండా ఉంటుందో వాళ్ళకు దీని మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనం పార్టిసిపేట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు గూగుల్ మీట్ వస్తుంది సత్సంగానికి, నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి, తొందరగా ఇంకా 7:30 కాలేదా, అయితే బాగుంది, తొందరగా అయితే బాగుంది అని అనుకుంటున్నారు. అట్లాంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు విషయ వాసనలు లేవు అని అర్థం. అందరు గుర్తుపెట్టుకోండి. విషయ వాసనలు లేని వాళ్ళు ఎప్పుడు దీని మీద మనస్సు ఉంటుంది అనమాట. విషయ వాసనలు ఉన్నవారికి ఈ యొక్క యోగం పట్ల దైవం పట్ల మనస్సు రాదు. ఎందుకంటే ఆ విషయం అంత గొప్పది అనమాట, ఈడ్చుకొని పోతుంది. తర్వాత ఈరోజు ఈ యొక్క అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా ఈ రోగాలన్నీ, మన శరీరంలో ఉన్నటువంటి సర్వ రోగాలను మనం దూరం చేసుకోవచ్చు. అలాగే మన శరీరాన్ని పూర్తి ఆరోగ్యవంతము శక్తివంతం చేయవచ్చు. కాబట్టి కపాలభాతి, అనులోమ విలోమ, భస్త్రిక 3 బాగా చేయాలి. చేస్తే అన్ని రోగాలు పోతాయి. ఇంకా కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, అవి ప్రత్యేకమైనటువంటి రోగాలు ఉన్న వారికి బాహ్య ప్రాణాయామము, అగ్నిసార, తర్వాత ఉజ్జాయి, తర్వాత భ్రామరి, ఇంకా ఈ శీతల ప్రాణాయామాలు అంటే ఎండల కాలంలో మనం చేసేటటువంటి శీతలి శీత్కారిణి అనేటటువంటివి. అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక క్లాస్ ద్వారా తెలుసుకుందాం. సమయం అయింది, శాంతి పాఠం చేద్దాం. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శన. అందరికీ స్లోగన్స్ చెప్పండి. భారతి చెప్పము. जय बोलो सच्चिदानंद भगवान जी की जय सनातन वैदिक धर्म की जय। भारत माता की रक्षण करो, हरे योग रहे निरोग, रहे निरोग। प्रवक्ता महर्षि दयानंद सरस्वती जी की जय। नमस्ते। అందరికీ నమస్తే. ఒక్కటి ఫైనల్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరూ గుర్తు పెట్టుకోండి. ఫైనల్ గా మనకు ఆధ్యాత్మికం మీద ధ్యాస ఉండాలి, విషయం మీద ధ్యాస ఉండవద్దు. ప్రాపంచిక సుఖాలు క్షణికమే, ఏదైనా క్షణిక సుఖమే, అది క్షణకాలమే సుఖం ఉండేది. ఆధ్యాత్మిక జిజ్ఞాస రోజు రోజుకి పెరగాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక జిజ్ఞాస అంటే ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకు మన శ్రీనివాసులు సార్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు యోగా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత వెంటనే అతను యజ్ఞానికి రెడీ అయ్యి వెంటనే వచ్చేయాలి. కానీ ఆధ్యాత్మిక జిజ్ఞాస లేదనుకోండి, అతను ఏం చేస్తాడు, గురూజీ ఈ రోజు రాలేనులేండి, నేను ఆఫీస్కి వెళ్ళాలని ఏదో ఒక దానికి ప్లాన్ చేస్తుంటూ చెప్తాడు అనమాట. అది కాదు. ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉందనుకో,
అవతల భూకంపం వచ్చినా గానీ నువ్వు ఈడ అటెండ్ అవుతావు. భూకంపం వచ్చి పోతుండే గానీ నువ్వు అటెండ్ అవుతావు. అంత బలం ఆధ్యాత్మిక జిజ్ఞాస. లేదనుకోండి, వర్షం పడుతుంది, దూరం ఉంది, ఇంతటి లేట్ అయిపోతే ఆడిపోతే అట్లా. నేను జనరల్ అన్నమాట, ఆయన కాదు, జనరల్ గా జిజ్ఞాస ఉంటే ఏమైనా సరే వస్తారు. జిజ్ఞాస లేనప్పుడు దాని కారణాలు ఎతులాడుకుంటారనమాట. కాబట్టి జిజ్ఞాస పెంచుకోండి. అందరికీ నమస్తే. నమస్తే సార్. ఓం నమస్తే సార్. నమస్తే అందరికీ.